ట్యాపింగ్ వ్యవహారంలో రాధాకిషన్ రావు గ్యాంగ్ అక్రమాలు భారీగా బయట. 3 నియోజకవర్గాల ఉప ఎన్నికల్లో విపక్ష నేతల డబ్బును రాధాకిషన్ గ్యాంగ్ పట్టుకుంది. ఫోన్ ట్యాపింగ్ చేసి డబ్బు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందనేది తెలుసుకుని ప్రణీత్ రావు ఇచ్చిన సమాచారంతో పోలీసులను పంపి డబ్బు పట్టుకుంది. 3 ఉప ఎన్నికల సందర్భంగా మొత్తం 9 సార్లు ఇలాగే డబ్బు స్వాధీనం చేసుకుంది. ఉప ఎన్నికల్లో టాస్క్ ఫోర్స్ ను రాధాకిషన్ రావు గ్యాంగ్ అక్రమాల కోసమే వాడుకుంది. డబ్బుకు సంబంధించిన ప్రతి విషయాన్ని రాధాకిషన్ టీం ప్రభాకర్ రావుకు చేరవేసింది. ఆయన ఆదేశాలతో విపక్ష నేతల డబ్బును రాధాకిషన్ టీం వెంటాడి పట్టుకుంది. 2018 ఎన్నికల్లో శర్లింగంపల్లి టీడీపీ అభ్యర్థి ఆనంద్ ప్రసాద్ కు చెందిన 70 లక్షల రూపాయలు, 2020 దుబ్బాక ఉప ఎన్నికల సమయంలో బేగంపేట దగ్గర ₹1 కోటి స్వాధీనం చేసుకున్నారు. ఆ డబ్బు దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు బంధువుకు చెందిన చిట్ ఫండ్ కంపెనీగా నిర్ధారణ అయింది. 2022 అక్టోబర్లో మునుగోడు ఉప ఎన్నికల సమయంలో గాంధీనగర్ దగ్గర ₹3.5 కోట్ల స్వాధీనం చేసుకున్నారు. ఆ డబ్బు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి చెందినదిగా నిర్ధారణ అయింది. 2023 అక్టోబర్లో బంజారాహిల్స్ లో ₹3.35 కోట్ల స్వాధీనం చేసుకున్నారు. ఆ డబ్బు కాంగ్రెస్ పార్టీ సపోర్టర్ ఏఎంఆర్ ఇన్ఫ్రాకు చెందిన మహేష్ రెడ్డిగా నిర్ధారణ అయింది. 2023 అక్టోబర్లో తార్నాక వద్ద 22 లక్షలు, మరో చోట 15 లక్షలు పట్టుకున్నారు. అదే నెలలో హిమాయత్ నగర్ లో మాలిక్ నుంచి 49 లక్షలు, భవానీ నగర్ లో ముస్తఫ్ ఖాన్ నుంచి ₹1 కోటి స్వాధీనం చేశారు. కీలక నేతల ఆదేశాలతోనే వారి ప్రత్యర్థులపై రాధాకిషన్ రావు టీం నిఘా పెట్టింది. రాధాకిషన్ రావు కన్ఫెషన్ స్టేట్మెంట్ లో మరోసారి బీఆర్ఎస్ సుప్రీమో అని పోలీసులు పేర్కొన్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి. అయితే ఇప్పటివరకు పోలీసులు పట్టుకున్న ధనంలో ఎక్కువ మొత్తం అయితే కాంగ్రెస్ నేతల డబ్బునే పట్టుకున్నారు. ఏంటి అప్డేట్స్? రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్ట్లో చాలా కీలకమైన విషయాలు వెల్లడించడం జరిగింది. ఆయన టాస్క్ ఫోర్స్ డీసీపీగా పనిచేసిన రోజుల్లో వాటికి సంబంధించి ఎక్కడెక్కడ సోదాలు చేశారు. వీటికి సంబంధించిన పూర్తి ఆధారాలన్నిటిని కూడా రిమాండ్ రిపోర్ట్లో పొందుపరచడం జరిగింది. ఆయనకు సంబంధించి దాదాపు చాలా చోట్ల వీళ్ళు నగదు సీజ్ చేయడం జరిగింది. 70 లక్షల రూపాయలు రాంగోపాల్పేట పరిధిలో సీజ్ చేశారు. బేగంపేటలో ₹1 కోటి, అదేవిధంగా మరో చోట 3.5 కోట్లు, ఇంకో చోట 3,35,00,000, ఇట్లా మరో చోట 22 లక్షలు, చాలా చోట్ల డబ్బులు సీజ్ చేశారు. ఆ డబ్బులన్నీ కూడా ఎలక్షన్ల ముందు ఎవరెవరు ఎక్కడెక్కడికి ఫోన్లు ద్వారా మాట్లాడుకొని డబ్బులు తరలిస్తున్నారు అనే విషయాలన్నీ తెలుసుకొని ఈ నగదును అంతా కూడా సీజ్ చేశారు. ఈ సీజ్ చేసిన నగదును కూడా మొత్తం లెక్కల్లో చూయించారా లేదా అనే దానిపైన ఇన్వెస్టిగేషన్ జరుపుతున్నారు. ఈ కోణం ఒకవైపు అయితే, మరో కోణంలో వీళ్ళకి కావాల్సిన డబ్బులు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన డబ్బులన్నిటిని కూడా టాస్క్ ఫోర్స్ వాహనాల్లో తరలించినట్టు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొనడం జరిగింది. సెంట్రల్ జోన్ ఎస్ఐకి ఈ బాధ్యత అప్పచెప్పి ఎస్కాట్ వాహనాలు అందించి ఈ డబ్బును అంటూ కూడా తరలించారు. ఎమ్మెల్సీ వెంకట్రామరెడ్డి ఇంటికి సమీపంలోనే ఉన్న ఒక వ్యక్తి దగ్గర నుంచి డబ్బులు తీసుకొని నేరుగా సికింద్రాబాద్లో ఉన్న మరో వ్యక్తికి డబ్బులు ఇచ్చినట్టు గుర్తించడం జరిగింది. దీనికి సంబంధించిన దర్యాప్తులో అన్ని విషయాలు కూడా రాధాకిషన్ రావు ఒప్పుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ సికింద్రాబాద్లో మాజీ పోలీస్ అధికారి దివ్యచరణ్ రావుకు సంబంధించి డబ్బులు అందించారు. ఆ డబ్బులని ఎవరికి మళ్ళీ తిరిగి చెల్లించారనే దానిపైన కూడా దర్యాప్తు కొనసాగుతుంది. ఒక 4 నుంచి 6 కోట్ల రూపాయలు ఒక ఎస్ఐ ద్వారానే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన డబ్బులు పోలీస్ వాహనాల్లో తరలించినట్టు గుర్తించారు. ఇటు అదే టైంలో ప్రతిపక్ష నాయకులైనటువంటి బీజేపీ, కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుల డబ్బులను కూడా సీజ్ చేస్తున్నారు. అంటే ఒకవైపేమో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన డబ్బులు పోలీసు వాహనాల్లో తరలిస్తూ, ప్రతిపక్ష నాయకులకు సంబంధించిన డబ్బులనేమో సీజ్ చేసి ఇటు పోలీసులు మీడియాకి అందించడం, వాటికి సంబంధించిన వివరాలు వెల్లడించడం చేశారు. అంటే ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన డబ్బులు ఎక్కడా కూడా పోలీసులు రైడ్ చేయకుండా ఒక ఎస్కాట్ వెహికల్ పెట్టి టాస్క్ ఫోర్స్ ఎస్ఐని ఇక నియమించి ఆయన ద్వారా ఈ డబ్బులన్నీ కూడా తరలించినట్టు రాధాకిషన్ రావు జరిగింది. పెద్ద మొత్తంలో సికింద్రాబాద్లో ఒక
మాజీ ఎస్పీకి అందించి ఆయన ద్వారా క్యాండిడేట్లకి ఈ డబ్బులు అందించినట్టు కూడా గుర్తించడం జరిగింది. రిమాండ్ రిపోర్ట్లో చాలా కీలకమైన విషయాలను కూడా వెల్లడించారు పోలీసులు. దీనికి రాధాకిషన్ రావు ఎక్కడెక్కడ సోదాలు చేశారు, ఎవరెవరిని బెదిరింపులకు గురి డబ్బులు ఎలా వసూలు చేశాడు అనే దానిపైన కూడా రిమాండ్ రిపోర్ట్లో ప్రస్తావించడం జరిగింది. ఇక ప్రభాకర్ రావు ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేసి మిగతా వారి వివరాలు తెలుసుకొని ఆదేశాలతోని పనిచేసినట్టు రాధాకిషన్ రావు చెప్పడం జరిగింది.